సో నిన్న అనుకుంటా హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహి అని. నాకు విచిత్రం వస్తుంది రఘు. 2021 టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం అయింది. 2004లో హరీష్ రావు మంత్రి అయింది. 2001లో అయింది. 2001 టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. 2004లో హరీష్ రావు మంత్రి అయింది. ఎమ్మెల్యే కాలే, ఎమ్మెల్సీ కాలే. ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, ఆడ యూపీఏ గవర్నమెంట్ 6 మంది మంత్రులు అయిన అలా హరీష్ రావు ఒకడు. ఎట్లా చెప్పు? అంటే అది నీకు మంత్రి పదవి ఇచ్చి కూడా ద్రోహమేనా? మంత్రి పదవి ఇవ్వడం కూడా ద్రోహమేనా? మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి పదవి తీసుకున్నాక ఎమ్మెల్యే కావడానికి మేము పోయి ప్రచారం చేసిన సిద్దిపేటల లింగో 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 ఆడడం అని ఎగిరి 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 మంత్రి పదవి వచ్చింది. ఉన్నకాడికి ఇక మంచిగా చేసుకున్న వాళ్ళు ఎట ద్రోహం చేసినట్టు చెప్పు. ఇవాళ తెలంగాణ ప్రకటించగానే కేసీఆర్ కుటుంబం, కొడుకు బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలు, అల్లుని పిల్లలు అందరు వచ్చి లైన్ కట్టి బుడ్డబుడ్డోళ్ళు చిన్న చిన్నోళ్ళు ఇచ్చిన తంతలు పోయి సోనియా గాంధీ దగ్గర ఇక కాలుమొక్కిరా దండ పెట్టిరా ఏం చేసినా పోయి. మేము ఉద్యోగాల్లో అంటే ఎవ్వడు పోలే, ఇంకోడు పిల్ల పిసుకు పోలే, వాళ్ళే పోయి దండ పెట్టించారు. అది కూడా ద్రోహమేనా? కాంగ్రెస్ చేసిన ద్రోహమా? మరి కేసీఆర్ కూడా మా కేంద్రంలో మంత్రి పదవి తీసుకుని అది ద్రోహమేనా? ఏ ద్రోహం? తెలంగాణ కోసం వాళ్ళు ఒక అడుగు వేసారు, ఒక వ్యూహాత్మకంగా పదవులు తీసుకున్నారు. వ్యూహం అది. అది తీసుకుంటే మంచిదే. కానీ కాంగ్రెస్ ఇచ్చిందా లేకపోతే టీఆర్ఎస్ ఇచ్చిందా నీకు? ఎవరిచ్చిండ్రు? కాంగ్రెస్ ఇచ్చింది. వేలాది మంది అమరవీరుల త్యాగఫలం, వేలాది మంది వీరులు నేల కొరిగిన సందర్భం. తెలంగాణ ఇయ్యాల పుట్టలే, తెలంగాణ ఉద్యమం ఇయ్యాల పుట్టలే, తెలంగాణ ఉద్యమం ఇయ్యాల పుట్టలే. 52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని నినాదం వచ్చింది. మద్రాసు నుంచి ఆంధ్రలో నెలకొడితే వాళ్ళు పోయి కర్నూలులో రాజధాని తయారు చేసుకుని ఇట్లా కాదురా. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? భాష ప్రయుక్త రాష్ట్రాలు, ఒక భాష మాట్లాడాలి, ఒకటి స్టేట్గా ఉండాలని ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఆంధ్ర తెలంగాణ కలిసింది. కలిసినాడు కూడా తెలంగాణ ప్రజానికం మీకు మా పొంతన కుదరది, పొత్తుండది, మీకు మా కుదరది, మా రాష్ట్రం మాకే ఉండాలి, మీది మీకే ఉండాలన్న కూడా ఆనాడు కలిపిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం సల్లర్లే. 69 జరిగిన ఉద్యమంలో, 69లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆనాడు పత్రికలు లేవు, టీవీలు లేవు, ఏది లేకున్నా కూడా ఉవ్వెత్తున ఎగసిపడింది ఉద్యమం. అది ఉద్యమం, అది పోరాటాల ఉద్యమం. ఆ ఉద్యమం నేపథ్యమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రులు అయినరు, మంత్రులు అయినరు, మీ కుటుంబంతో మంత్రులు అయినరు. ఇది మన కాంగ్రెస్ ఏం చేయలే అంటుడు. మొట్టమొదలు ఒక ఉద్యమ పార్టీని మంటల్లో వేసి తగులబెట్టి టీఆర్ఎస్ అనే పార్టీని, ఒక ఉద్యమ సంస్థను మంటల్లో వేసి తగులబెట్టి బీఆర్ఎస్ అని పేరు పెట్టింది మీరు. అదే తెలంగాణ పెద్ద ద్రోహం చేసింది మీరు. ఎవడు అడిగాడు మిమ్మల్ని? టీ తీసి బీ పెట్టమని ఎవరు అడిగారు? మీరు అతికాశ పోయి ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు, బండి తిప్పొచ్చు, బండి కిలో తిప్పొచ్చు, ఉప ప్రధాని కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, మొత్తం గిర్ర తిరగవచ్చు, ఈ దేశాన్ని తిప్పొచ్చు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి టీఆర్ఎస్ కథం పెట్టుకుంటుంది. మీరు కూడా కథం అవుతుంది. దానికి ఒక గౌరవం ఉండే టీఆర్ఎస్. అరే ఉద్యమం కోసం పుట్టిన పార్టీరా, ఉండనీరా అని జర ఇష్టం లేనివాడు కూడా దాన్ని వ్యతిరేకించేవాళ్ళు కారు.
కానీ ఎక్కడ బీఆర్ఎస్ ఎక్కడి కథ నువ్వు బీఆర్ఎస్ పెడితే వచ్చిన ఎవరు ఈ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న వాళ్ళు వచ్చినారు ఇది సర్పంచ్లో మన్నో మధ్యాహ్నం వస్తే వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి జే అనిపిస్తుంది ఏమా మన మహారాష్ట్ర ఎన్నికలు జరిగితే అటక్కడ పోటీ కూడా చేయకపోతుంది ఏడాది మీరు కాంగ్రెస్ పార్టీ ఏం ద్రోహం చేసింది మీరు చేసిన ద్రోహం ఇలా ఎవరు లేను ఏ సందర్భం లేకుండా తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళను తీసుకొచ్చుకొని మంత్రులు చేశారు మీరు నిజమైన ఉద్యమకారులను ఒక్కరిని తీసుకొచ్చారు చూపెట్టండి మీరు ఉద్యమకారులు లాగా చేశారు మీరు అందుకే ప్రజలు మీకు సమాధానం చెప్పాం తీర్పిచ్చారు మీకు వ్యతిరేకంగా ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తలేడు కదా ఎప్పుడు వస్తాడని మీరు మీలాంటి వాళ్ళు అనుకుంటున్నారు వచ్చింది ఆయన ఇష్టం అది ఇప్పుడు అసెంబ్లీలో ఏమన్నా ఫస్ట్ డే అయితే రాలేదు మరి మిగతా రోజులైనా ఏమైనా వచ్చే అవకాశాలు ఉండొచ్చు వస్తే సంతోషం వద్దంటే ఆయన ఎమ్మెల్యే గెలిచిండు ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు ఆయన వస్తే సినిమా ఉంటుందేమో ఇక అప్పుడే రంగంలోకి దిగుతాడేమో ఏంటిది సింహంలాగా కథన రంగంలోకి దిగుతాడేమో సింహం ఎట్లుంటుంది ఆయన బక్కగుండే సింహం ఎట్లుంటుంది బక్క సింహం సింహం బక్క పడుతుంది దాని పడి సున్నా సింహం పక్క పడుతుంది దాని పడి సున్నా టైం చూసి ఎంటర్ అవుతాడు కేసీఆర్ ఇప్పుడు మేము ఉన్నాం కదా అంటున్నారు కదా వాళ్ళు ఏంటిది ఉండే ఇప్పుడు వద్దనరా ఇప్పుడు ఏమన్నా గేట్ కాడ పెట్టిరా థర్డ్ కాడ పెట్టిరా అసెంబ్లీకి ఇక ఆయన ఎంటర్ అయినట్టు ఇక మీ పని అవుట్ అన్నది వాళ్ళ వాళ్ళ భావన ఆయన ఎంటర్ అయినట్టు ఇక అవుట్ కాంగ్రెస్ పని అని ఏంటిది అది ఆయన యాడికి అవుట్ అయింది మేము అలాగే అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన రాగానే మేము బయటికి వెళ్ళి గుర్తావా అది కాదు రావు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాగానే బాబో అది వరకు ఉరుకుతారా యుద్ధం స్టార్ట్ చేస్తాడు వర్క్ స్టార్ట్ చేస్తే మీరు ఇక తట్టుకోలేరని అస్సలు కూడా తలిగిండు రేవంత్ రెడ్డి అస్సలు కూడా తలిగిండు ఎవరు కేసీఆర్కా విన్నావా ఏం చేయాలి సమాధానం వస్తుంది హరీష్ రావు గారు మన రేవంత్ రెడ్డి గారు అంటారు ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీకి రండి మీ సలహాలు మాకు ఇవ్వండి మేము తప్పులు చేస్తే చూపండి మీ 10 ఏళ్ళ ముఖ్యమంత్రి పాలనలో మేము ఏం చేసినామో మేము చెప్తాం మీరేం చేసినా మీరు చెప్పండి ఒకవేళ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు చెప్పే సలహాలు అక్కరొస్తే అధికారంలో ఉన్న మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏడాది అయింది ఎందుకు రావట్లేరు వద్దానమ్మా వాళ్ళని కేసీఆర్ గారిని ఏమైనా అగౌరవపరిచినాం అట్లా లేదే కనుక కేసీఆర్ వస్తే ఏదో అయింది అని ఏమైంది అది గిద్ద పార్టీ ఇంకోటి ఆ బీఆర్ఎస్ అనేది అర్థం లేని ముచ్చట ఏనావా బీఆర్ఎస్ అనేది ఎందుకు మార్చారో హరీష్ రావు సూటిగా చెప్పాలి టీఆర్ఎస్ని తీసేసి టీఆర్ఎస్ అనేది తీసేసి బీఆర్ఎస్ ఎందుకు మార్చారో చెప్పాలి నువ్వు హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా మంత్రి పదవి ఎట్లయినా చెప్పాలి ఓకే ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా మంత్రి ఎట్లయినా చెప్పాలి తర్వాత తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత మీ కుటుంబమే పోయి సోనియా గాంధీ దగ్గర ఎందుకు కలిసి వచ్చి చెప్పాలి మీరు ఉద్యమకారులను గుంపును తీసుకుపోయి ఎందుకు కలవలే ఒకవేళ ఇంపార్టెంట్ పర్సన్స్ అందరు తీసుకోకపోవచ్చు ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ పలానా జిల్లాకి ఇతను పనిచేసిండు వాళ్ళని కూడా గౌరవించి ఉద్యమకారులు గౌరవించినట్టు ఉండాలి కదా ఎవరు తీసుకుపోయింది మీరు మీ కుటుంబం పోయింది అందుకే మీ కుటుంబ పాలనని ఇవాళ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు భవిష్యత్తులో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా లేదు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండొచ్చా ఇంకో ఆల్టర్నేట్ పార్టీ ఏదైనా వచ్చే అవకాశాలు ఉండొచ్చా ఎట్లా ఉండొచ్చు భవిష్యత్ రాజకీయం మీరు ఎట్లా అంచనా చేస్తున్నారు మీకు చాలా రాజకీయ అనుభవం ఉంది కదా కాంగ్రెస్ అయితే నిలకడ ఉంటుంది బ్రదర్ కాంగ్రెస్ నిలకడ ఉంటుంది బీఆర్ఎస్ ఉంటుందా బీజేపీ కూడా ఉంటుంది జాతీయ పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కనుమరుగైన సందర్భాలు మనం చూస్తున్నాం ప్రాంతీయ పార్టీలు కనుమరుగైతాయి ఎందుకంటే ఆ పార్టీ లిమిటేషన్ కిందనే ఉంటుంది
కానీ జాతీయ పార్టీలు భారతదేశ వ్యాప్తంగా ఉంటాయి, దేశవ్యాప్తంగా ఉండొచ్చు. ఈ రాష్ట్రం లేకపోతే ఇంకో రాష్ట్రం ఉండొచ్చు. వాడికి ఒక సిద్ధాంతం ఉంటుంది. అవును. ఈ ప్రాంతీయ పార్టీలకు స్వార్థం ఎక్కువ ఉంటుంది. సరే ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా? ఆ? బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా? నాకైతే అనుమానం అబ్బా. అంటే ఎట్లా అంత ఏముంటుందని డబ్బులు ఉన్నాయి, జనాలు ఉన్న మన పార్టీ ఉన్నది, నిర్మాణం ఉన్నది, వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారు. అరే సరే ఆ ఫైట్ మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ ఏదో ఒకటి అయితే రోడ్డు మీద కనిపిస్తున్నారు కదా. కనిపిస్తారు కాదు. అరే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ఇట్లా పడుకొని ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లా పడుకొని రోడ్డు మీదకి వస్తే జర వాళ్ళు పొలసి వెళ్తుంది, జర ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, ఉరికినట్టు ఉంటుంది. అంటే మళ్ళీ ఎలక్షన్ల వరకు కష్టమే అంటారా? మళ్ళీ ఎలక్షన్ల వరకు కష్టం. ఉంచోడు కూడా పోచోడు కూడా అలా అంతేనా? ఎక్కడిది రాకు, ఉంచోడు ఎవరో పోచోడు. చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ వెరీ మచ్ సామెల్ గారు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మరి మీరు చెప్పింది ఎంతవరకు నిజం అన్నది చూసిన ప్రజలు చెప్పాలి. మీ నియోజకవర్గంలో ఇంటర్వ్యూ చేసిన ప్రజలు కింద కమెంట్స్ లో చెప్తారు నియోజకవర్గం ఎంత గొప్పగా డెవలప్ చేసారు, మండల సామెలు ఎట్లా బాగా చేసారు, ఎట్లా పని చేసారు అన్నది. మళ్ళీ మనం అవసరమైతే నియోజకవర్గంలో కలుద్దాం. తప్పకుండా నేను నియోజకవర్గానికి మా ప్రజలను పెట్టి మా నాయకులను పెట్టి తప్పకుండా నిండుగా నా క్యాంప్ ఆఫీస్కి మిమ్మల్ని ఇన్వైట్ చేసి తప్పకుండా మా ప్రజలు చెప్తాను. నేను చెప్పా మన క్యాంప్ ఆఫీస్లో తిరుగుదాం, రోడ్లు లేలే రోడ్డు మీద తిరుగుదాం. అదే అంటే పోతే రోడ్డు మీద ఒక 10 మందిని అక్కడ పెట్టు, అదే పెట్టి ఏం చేస్తాం? నువ్వు అట్లా చేయి నాకు. ఓకే. ఎందుకంటే నాకు తెలియని కూడా నేను తెలుసుకుంటా. అదే అంటున్నా, నాకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకుంటా. ఓకే. ప్రజలు చెప్పే సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. నేను రాజకీయ నాయకుని ఎమ్మెల్యేని కాబట్టి నా ఇష్టం నేను చెప్పొచ్చు, నాకు నా అభిప్రాయం చెప్పొచ్చు. కానీ ప్రజలకు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటోడు ఏం చేసిండు, ఏం చేయగలుగుతాడు, ఇంకా ఏ అవసరాలు ఉన్నాయి ప్రజలు చెప్తారు. అప్పుడు ఇంకా గొప్పగా రిపోర్ట్ వస్తుంది. తప్పకుండా ప్రజలను నేను గౌరవించేవని అయితే నన్ను కూడా ప్రజలకు దగ్గర ఇంకా దగ్గర తీసుకుపోయిన వాళ్ళు మీరైతారు. ఓకే. అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ సామెల్ గారు. థ్యాంక్ యూ ధన్యవాదాలు. సో ఇది తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.